హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వదినా మర్దల్స్. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేసుకోవడం తెలుగువారి సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన పద్ధతి. సో మేము కూడా వసంత పంచమి రోజున మా పాపకి అక్షరాభ్యాసం చేపించాలనుకున్నాం. యాక్చువల్గా మాకు బాసర వెళ్ళే ప్లాన్ ఉంది, బట్ మాకు కుదరకపోవడం వల్ల వెళ్ళలేదు. సో మాకు అప్పుడే తెలిసింది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ పక్కన జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది. అక్షరాభ్యాసం అనగానే అందరికీ బాసర వర్గాలు గుర్తొస్తాయి. కానీ అంత దూరం వెళ్ళలేని వారికి హైదరాబాద్లోనే ఓయూ క్యాంపస్ పక్కన జ్ఞాన సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసం చేపించుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ రష్ ఉంది. మాకు టికెట్ తీసుకోవడానికే 1.5 అవర్ పట్టింది. టికెట్ కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ మరియు పూజ సామాగ్రి వచ్చేసి 100 రూపీస్. రిమైనింగ్ పూజకు కావాల్సినవన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. కొంతమంది పూజకు కావాల్సినవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నారు. అయినప్పటికీ 700 రూపీస్ టికెట్ అయితే కంపల్సరీ. పూజకు కావాల్సినవన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకెళ్ళకపోయినా పర్లేదు. సో ఇక్కడ ఏంటంటే బ్యాచెస్ వైజ్ మండపంలోకి పంపిస్తారు. ఒక బ్యాచ్కి వచ్చి 150 మెంబర్స్కి అక్షరాభ్యాసం చేస్తారు. ఒక బ్యాచ్ అయిన వెంటనే వాళ్ళు క్లీన్ చేసి నెక్స్ట్ బ్యాచ్కి కావాల్సిన పూజ సామాగ్రి అరేంజ్ చేయడానికి 20 మినిట్స్ టైం పడుతుంది. తర్వాత వాళ్ళు సీరియల్ నెంబర్ వైజ్ లోపలికి ఎలో చేస్తారు. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి పూజ స్టార్ట్ అవ్వడానికి ఇంకొంచెం టైం తీసుకుంటుంది. అక్షరాభ్యాసం అయిపోయాక అమ్మవారిని దర్శించుకుని రిటర్న్ అయ్యాం. అక్షరాభ్యాసం అయిపోయాక కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో స్లేట్స్ అండ్ బుక్స్ పిల్లలకి పంచుతున్నారు. అలా పంచడం వల్ల మంచిదంట. ఆ విషయం మాకు తెలియక మేము తీసుకెళ్ళలేదు. సో మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేపించాక మీరు కూడా స్లేట్స్ ఆర్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.